పడిపోయారంట. ఏంటి, దైవ సేవకుడు సాక్షాత్ ఇదిగో నేను దేవుని చూస్తున్నాను, దేవదూతను చూస్తున్నాను, ఇదిగో మీరు దేవుని ఎందుకు లక్ష్య పెట్టండి అని చెబితే వాళ్ళందరూ చెవులు మూసేసుకున్నారంట. ఈ ఘోరం మేము వినలేను బాబోయ్ అని. ఏంటి, నిజం చెప్తేనే వినరు. ఆనాటి సమాజం అలా ఉంది, ఈనాడు సమాజం కూడా అలాగే ఉంది. నిజం చెప్తే ఎవరు వినరు. నిజం చెప్పిన వాడిని హతమారుస్తారు. ప్రైవేట్ ప్రకటనలు కానీ కూడా అలాగే హతమార్చేశారు. నిజం చెప్పాడైనా, ఇదిగో మనిషిని మనిషిగా చూడండి అని చెప్పాడైనా. మనిషిని మనిషిగా చూడండి, మతం జోలికి వెళ్ళకండి. మతం వేరు, మనిషి వేరు. మతం అనేది కల్పించుకున్నారు. మతం ఏం చేస్తుంది తెలుసా? మరణాన్ని కోరుకుంటుంది. మతం వ్యత్యాసాన్ని కోరుకుంటుంది. మతం వర్గాన్ని కోరుకుంటుంది. మతం విభేదాన్ని కల్పిస్తుంది, భేదాభిప్రాయాలు కల్పిస్తుంది మతం. కానీ మనిషిగా చూస్తే మనుషులందరూ ఒక్కటే అని చెప్తారు.